శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి అక్టోబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది. గత నెలలతో పోల్చుకుంటే ఈ యొక్క నెల వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి తన యొక్క మార్పు చేర్పులు అనేది జరగబోతుంది. గత నెలలో కొంచెం కష్ట నష్టాలకి కారకంగా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఒక మార్పు అనేది ఈ నెలలో ఉంది. అది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారే విధంగా ఉంది. అది ఎప్పటి నుంచి మారుతుంది, ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి 21వ తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఇది రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి మరి వర్తకం చేసేటువంటి అంటే వ్యాపారస్తులందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీ యొక్క ముద్రను వేయగలుగుతారు అన్నమాట. అంటే మీ యొక్క పేరుని మీరు సుస్థిరం చేసుకోగలుగుతారు. వాటితో పాటు ఉన్నటువంటి కష్టాలు అంటే వ్యాపారపరంగా ఉన్నటువంటి కష్టాలు, ఉద్యోగపరంగా ఉన్నటువంటి కష్టాలని అధిగమించగలుగుతారు. కుజుడి యొక్క మార్పు స్తంభన జరగబోతున్నది. వాటిలో ముందడుగు వచ్చేటప్పటికి కుజుడు నీచత్వం అంటే రాబోతున్నటువంటి 21వ తారీఖున అంటే ఈ యొక్క నెలలో మొదటి 21 రోజులు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా 21వ తారీఖు నుంచి ఈ యొక్క మార్పు ఏదైతే జరుగుతుందో అది మీకు సానుకూలపడే విధంగా ఉంటుంది. అంటే ఉన్నటువంటి కష్టాల నుంచి కొంచెం విముక్తి కలిగించేటువంటిది ఇక కుజస్తంభంలో మార్పు అన్నమాట. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినట్టుగానే మీకు ఈ యొక్క అవకాశాల గురించి ప్రయత్నం చేయాలనుకుంటారు. దానికి తగినట్టుగానే ఈ యొక్క స్థితి అనేది కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ మీకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఎదురయ్యే విధంగా ఉంటుంది. కోర్టు పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేసుకుందాం అనుకుంటారు. దానికి తగినట్టుగానే మీరు ఒక ముందడుగు వేయగలుగుతారు. ఆ యొక్క విషయాల్లో కోర్టు తీర్పులు కూడా కొంచెం సానుకూలంగా మీకు అనుకూలంగా వచ్చే విధంగా ఉంటుంది. అవి మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఇప్పటి నుంచో ఉన్నటువంటి భయంగా బతుకున్నటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ ముందుకు వెళ్తుందా, నా యొక్క బిజినెస్లో మూమెంట్ వస్తుందా అని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో వాటిలో ఒక కదలిక ఈ యొక్క నెలలో 21వ తారీఖు తర్వాత రావటం మొదలవుతుంది. ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు జరగటం, వాటిలో బిజినెస్ జరగటం అది మానసిక సంతోషానికి కారకంగా ఉంటుంది. మరి వాటితో పాటు అష్టమంలో ఉన్నటువంటి రవిగ్రహ వీక్షణ ఏదైతే రాహు మీద ఉందో తద్వారా ఏదైతే ఫైనాన్షియల్గా లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం ఉపశమనం అనేది కూడా పొందడం అనేది 16వ తారీఖు నుంచి మొదలవటం అనేది స్టార్ట్ అవుతుంది. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడటం, తద్వారా అది మీ యొక్క జీవితంలో తర్వాత రాబోతున్నటువంటి రోజుల్లో ఉపయోగపడడానికి ఒక మంచి పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్ళడానికి కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి 21వ తారీఖు నుంచి ఒక సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. విద్యార్థులకు చెప్పాలంటే ముఖ్యంగా ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చదువుతున్నారో మరి అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ చదవాలి, మ్యాథమెటిక్స్లో పెర్ఫామ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారో వారికి బాగా పాజిటివ్గా టర్న్ అవుతుంది. కుజుడు మ్యాథమెటికల్ స్కిల్స్కి మూలకారకుడు కాబట్టి అది బాగా పాజిటివ్గా టర్న్ అయ్యే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ పరంగా చెప్పాలి అంటే ఎవరైతే ఉద్యోగంగా కొత్తగా విద్యార్థులు ఎవరైతే నూతన ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఒక పాజిటివ్ ఉద్యోగపరంగా కూడా ఒక మంచి ఉద్యోగపరంగా కూడా రావడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది 21వ తారీఖు తర్వాత ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, పోలీస్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారు, మిలిటరీ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు.
మరి అదేవిధంగా వచ్చేటప్పటికి కాంట్రాక్టర్స్కి, రియల్టర్స్కి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ యొక్క నెల మొదట్లోనే వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి మూమెంట్ అనేది బాగానే ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు అనేది వస్తుంటుంది. ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ చేస్తున్నటువంటి వారి యొక్క ఇబ్బందులను ఎదుర్కొనైనా సరే నేను నా కుటుంబం కోసం ఉద్యోగం చేయాలి అని చెప్పి మీరు ఒక దృఢ సంకల్పంతో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే స్థిరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అది వారు మీ యొక్క సహనాన్ని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటారన్నమాట. అది మీ మానసికంగా అప్పుడప్పుడు మీకు బాధ వేస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను ఇలా వీళ్ళు వేధిస్తున్నారని చెప్పి ఒక ఆలోచన మీ చుట్టూరు అనిపిస్తూ ఉంటుంది. వాటిని దిగమింగుకొని మీరు ఈ యొక్క నెల మొదటి 21 రోజుల వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క బ్యారియర్ని మీరు క్రాస్ చేయగలుగుతారు. ఎందుకంటే మనుషులకే వచ్చేటప్పటికి ఈ యొక్క కష్టాలు అనేవి ఉంటాయి. ఇవన్నీ దాటుకున్న తర్వాతే వచ్చేటప్పటికి ఒక మనిషి తన యొక్క జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాడు అని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూల పడడానికి ఎక్కువ సమయం తీసుకునే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎదుటివారితో మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో స్నేహితుల మధ్య, ఆ యొక్క స్నేహితుల మధ్య చిన్న చిన్న విషయాలకే దూరంగా జరిగినటువంటి వారు మీ గురించి మళ్ళీ తెలుసుకొని మీ దగ్గరికి జరగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే జరిగాయి వాటిని వదిలేసేసి ఇప్పుడు అందరూ కలిసి ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు మీరు కూడా మీ యొక్క స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఈ యొక్క నెల మొత్తం కొంచెం మొదటిలో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా 21వ తారీఖు తర్వాత నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే ముందుకు జరుగుతూ ఉంటుంది. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికి శనికి ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించటం. ప్రతి శనివారం ఈ రాశివారు వచ్చేటప్పటికి శని ముందు దీపాన్ని వెలిగించటం నువ్వుల నూనెతో. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశివారు వివాహం గురించి, అదేవిధంగా వివాహంలో ఎవరైతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కష్టాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో లేదా 3వ తారీఖు నుంచి మనకు అమ్మవారి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. కాబట్టి ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవటం, పూజించడం అనేది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరియు వాటితో పాటు సంతాన సంబంధితమైన విషయాలకు కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవటం, చండీ